వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో రెసిస్టెన్స్ బ్యాండ్స్ తీసుకుని ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. మేము చేసే ఈ ఎక్సర్సైజెస్ అన్ని స్పైన్ మొబిలిటీ కోసం. మరి మీరు కూడా మాతో పాటు ఈ ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వాలి అనుకుంటే రెసిస్టెన్స్ బ్యాండ్ అండ్ మ్యాట్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ అనిల్. హాయ్ దీప. ఎప్పుడైనా రెసిస్టెన్స్ బ్యాండ్స్ యూజ్ చేసావా? ఎక్సర్సైజ్ ఓకే. అంటే ఓన్లీ అప్పర్ బాడీ లోవర్ బాడీ దేనికి యూజ్ చేస్తావు? లోవర్ బాడీ స్క్వాట్. సో ఎస్, చాలా మటుకు అందరూ లోవర్ బాడీ చేస్తారు అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అప్పర్ బాడీ కోసం కూడా. కానీ ఇవాళ మనం చేసేది స్పైన్ మొబిలిటీ రెసిస్టెన్స్ బ్యాండ్కి సంబంధం ఏముందనుకుంటాం, బట్ డెఫినెట్గా టు వర్క్ ఆన్ ద బ్యాక్ సైడ్ మనము వీఆర్ యూజింగ్ దిస్. అది ఎలా యూజ్ చేస్తానో అది నేను తర్వాత చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ మనం వార్మప్ చాలా ఇంపార్టెంట్. స్పెషలీ మనం స్పైన్ వార్మప్ చేసుకుంటున్నప్పుడు, బ్యాక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మొబిలిటీ అంటే మన మసిల్స్, ఇప్పుడు మన జాయింట్స్ కూడా ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం. సో కొంతమందికి ఇప్పుడు నా హ్యాండ్ ఇంత దాకా ఈజీగా వెళ్తుంది, చాలా మందికి ఇక్కడి నుంచి ఇక్కడ కూడా వెళ్ళరు. సో ఇక్కడ ఉన్న టైట్నెస్ మన జాయింట్ కూడా మూవ్మెంట్ ఫ్రీ ఉండడానికి కోసం మొబిలిటీ ఎక్సర్సైజ్ చేస్తాం. సో షోల్డర్స్ చాలా మందికి టైట్ ఉంటాయి మ్యాక్సిమం, అండ్ ఇక్కడ హిప్ దగ్గర కొంచెం బెటర్ కంపారిటివ్లీ, ఎందుకంటే వంగుతాము, లేస్తాము, తిరుగుతాము కాబట్టి ఈజీ ఉంటుంది. సో ఇలా మనం రెగ్యులర్గా మధ్య మధ్య అట్లీస్ట్ వీక్లీ వన్స్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేయాలి. ఆల్ రైట్. అండ్ మనం బిఫోర్ వీ స్టార్ట్ నేను కొన్ని టెక్నిక్స్ చూపిస్తాను. ఇవాళ కొంచెం స్లో మూవ్మెంట్స్ ఉంటాయి, కాకపోతే డెఫినెట్గా యూ విల్ వర్క్ ఆన్ యువర్ బ్యాక్. సో ఒట్టి స్పైన్ ఒకటే కాదు, మీ బ్యాక్ కూడా వర్క్ అవుతుంది. అండ్ మేక్ షూర్ మనం ఎప్పుడైనా బ్యాక్ బెండ్స్ అలాంటివి చేసినప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బాడీ వర్కౌట్ చేస్తాం, అండ్ ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీ వర్కౌట్ చేస్తాం. ఓకే, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అంటాం. సో మళ్ళీ చెప్తున్నాను, మనం యాబ్ వర్కౌట్స్ ఇవన్నీ చేసినప్పుడు మనం కోబ్రా పొజిషన్స్ అండ్ ఇలా బ్యాక్ వెళ్తాం కదా, అప్పుడు బ్యాక్ చేసినప్పుడు ఇటు సైడ్ ఆఫ్ ద బాడీ స్ట్రెచ్ అవుతుంది. సో మనం ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడు బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీ స్ట్రెచ్ అవుతుంది. నేను ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు నేను మీకు స్పైన్ లాంగ్ ఫ్లాట్ బ్యాక్ చెప్తూ ఉంటాను కదా, సో బ్యాక్ ఫ్లాట్ ఉండాలి, ఇలా కాదు. సో అప్పుడు ఆపోజిట్ ప్లేసెస్ మనం వర్క్ చేస్తున్నట్టు. ఓకే. అండ్ ఇవాళ ఫస్ట్ నో అంటే ప్రాపర్గా ఆర్మ్ సర్కిల్స్, నెక్ సర్కిల్స్ ఇలాంటివి ఏం లేవు. డైరెక్ట్గా కొన్ని వార్మప్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను అండ్ మీరు కూడా ఫాలో అయిపోండి. ఓకే. ఫ్రమ్ హియర్ ఫస్ట్ నేను సైడ్లో తిరుగుతున్నాను, ఫీట్ హిప్ విడ్త్ పార్ట్ ఉంచి ఇక్కడ నుంచి నెక్ డౌన్ అండ్ ఇన్సైడ్ బ్యాక్ రౌండ్ చేస్తూ ఇలా కిందకి రోల్ అవుతూ రీచ్ డౌన్ బ్యాక్ కంప్లీట్గా రౌండ్. ఈసారి రీచ్ డౌన్, ఇక్కడ నుంచి ముందుకు చూస్తూ బ్యాక్ మెల్లిగా ఆర్చ్ చేస్తూ కంప్లీట్గా ఇట్లా ఆర్చ్, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ హెడ్ డౌన్, పెల్విక్ ముందుకి స్క్వీజ్, యాబ్స్ లోపలికి, షోల్డర్స్ డౌన్, బ్యాక్ రౌండ్, స్లో మూవ్మెంట్స్ అండ్ ముందుకు చూడండి, బ్యాక్ ఆర్చ్, త్రీ మోర్ టైమ్స్. In, shoulders in, stomach in, back rounded and forward. One more. పైకి అండ్ దేర్. సో నార్మల్గా మనము క్యాట్ కౌ పోజ్ చేస్తాం కదా, సిమిలర్ అలాగే, కాకపోతే హెడ్ ఫస్ట్ డౌన్, బ్యాక్ రౌండ్ అయిపోవాలన్నమాట. ఈసారి పైకి వచ్చినప్పుడు ఇలా ఆర్చ్ కర్వ్ రావాలి. ఓకే. అండ్ ఇక్కడ నుంచి హాఫ్ వే వరకు ఫీట్ దగ్గర పెట్టేసి, కాళ్ళు దగ్గర పెట్టేసి హాఫ్ వే ఇలా చేతులు నీస్ పైన పెట్టేసి ముందుకు చూసి షోల్డర్స్ బ్యాక్, చెస్ట్ ఫార్వర్డ్, ఎల్బోస్ కూడా బెండ్ చేయొచ్చు అండ్ మ్యాక్సిమం కిందకి స్పైన్ కూడా. 1 2 3 షోల్డర్స్ బ్యాక్, 4 5 అండ్ మెల్లిగా bend your knees, come on. Okay, ఇక్కడ నుంచి ఫస్ట్
మళ్ళీ లెగ్స్ వైడర్, రైట్ హ్యాండ్ హెడ్ దగ్గర పట్టుకోకుండా, అంటే ప్రెస్ చేయకండి, సూపర్ఫిషియల్గా పెట్టండి. నీ సాఫ్ట్ ట్విస్ట్, లెఫ్ట్ హ్యాండ్ ఏమో కంప్లీట్గా టు ద రైట్ కార్నర్ తిరగాలన్నమాట. అంత ట్విస్ట్ చేయాలి. 1, స్టే దేర్, 2, 3, 4, 5. కమ్ బ్యాక్ సెంటర్, మళ్ళీ అదర్ సైడ్. ఇది కపుల్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేద్దాం. 1, 2, 3, 4, 5. మళ్ళీ అదర్ సైడ్. 1, 2, 3, 4, 5. Center, వేరే సైడ్. Twist. 1, 2, 3, 4, 5. Last time. Right కి తిరగండి. And 1, 2, 3, 4, 5. Center and other side. 1, 2, 3, 4, 5. And come back to the center. ఇక్కడ నుంచి మన ఫేవరెట్ క్యాట్ కౌ పోజెస్ ఆన్ ద ఫ్లోర్. సో అన్ని ఎక్సర్సైజెస్ మనం రెసిస్టెన్స్ బ్యాండ్తో చేయట్లేదు, కొన్ని మాత్రం చేస్తాము. కమ్ హియర్, ఆల్ ఫోర్స్. నీస్ ఇలా దగ్గర ఉండకూడదు, నీస్ కొద్దిగా దూరం, మన హిప్ డిస్టెన్స్ అంతా. అండ్ షోల్డర్స్ కూడా ఎగ్జాక్ట్లీ అంతే డిస్టెన్స్లో మన హ్యాండ్స్ ఉండాలి కింద. ఇక్కడ నుంచి ఫస్ట్ హిప్ కిందకి, ఇలా పెల్విక్ కిందకి, షోల్డర్స్ ఇలా దగ్గర ఉండకూడదు, దూరం, పైకి. లుక్ అప్. ఈ పొజిషన్లో హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5. అండ్ డౌన్. ఇన్సైడ్. 1, 2, 3, 4, 5. మళ్ళీ one more time. Up. 1, 2, 3, 4, 5. మళ్ళీ in. 1, 2, 3, 4, 5. Last time. Down. Look up. 1, 2, 3. pelvic ఇంకా కింద పుష్ చేస్తుంది. 4, 5. And in. 1, 2, 3, 4, 5. And ఇక్కడ నుంచి హ్యాండ్స్ ఫార్వర్డ్, హిప్ పైకి ఉంచేసి హ్యాండ్స్ ఫార్వర్డ్, ఫోర్హెడ్ డౌన్. అండ్ ఇక్కడ ఉండండి, స్టే దేర్. 1, 2, 3, 4. ఇంకా చెస్ట్ కింద పుష్ చేయగలిగితే చేయండి. 5, 4, 3, 2, 1. అండ్ మెల్లగా కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. మనం ఫస్ట్ సో ఇదే పొజిషన్లోని, సో ఇలా నీస్ పైన కూర్చోండి. అదర్వైజ్ మీరు నార్మల్గా క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చోవచ్చు. ఒకవేళ నీ షూస్ ఉంటే ఇలా అవాయిడ్ చేయండి. ఓకే. అండ్ ఈ పొజిషన్ నుంచి సేమ్ క్యాట్ కౌ ఇంతకుముందు ఆల్ ఫోర్స్ పొజిషన్లో చేసాం కదా, సేమ్ థింగ్. ఇక్కడ నుంచి రౌండ్ ఇన్, ఎక్స్టెండ్, మాక్సిమం ఫార్వర్డ్. సో మీకు ఆ స్ట్రెచ్ తెలియాలన్నమాట, ఆర్చ్ చేయాలి బ్యాక్. ఆల్ రైట్. ఫస్ట్ ఇన్స్, యాబ్ ఇన్ అండ్ లోపలికి చూడండి. స్క్వీజ్ యువర్ యాబ్స్, బ్యాక్ రౌండెడ్, హెడ్ ఇన్. 1, 2, 3, 4, 5. అండ్ ఇక్కడ నుంచి ఫార్వర్డ్, చెస్ట్ ఫార్వర్డ్, షోల్డర్స్ బ్యాక్. 1, 2, 3, 4, 5. And in, మళ్ళీ 1, 2, 3, 4, 5. And మళ్ళీ ఫార్వర్డ్. 1, maximum పుష్ చేయండి. ఎగ్జాక్ట్లీ మిడిల్ పార్ట్లో you'll feel the stretch. 4, 5. Last time. In. 1, 2, 3, 4,
5 and forward and 1 2 3 4 5 and center. ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ అప్, నేను లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాను అండ్ డౌన్ వెనక్కి అండ్ రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ లెగ్ బయటకు పెట్టి ట్విస్టింగ్. ఓకే, లెట్స్ గో. బోత్ ద హ్యాండ్స్ పైకి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ లెఫ్ట్ సైడ్, రైట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్ నీ బయట వైపుకి అండ్ ట్విస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 and మళ్ళీ సెంటర్, other side, same thing. 1 2 3 4 5 6 twist twist 7 8 9 10 and hand center and release. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కోబ్రా పొజిషన్లోకి వెళ్దాము. కానీ ఫస్ట్ రెసిస్టెన్స్ బ్యాండ్ వేసుకొని కాళ్ళకి. ఓకే, సో మనం కోబ్రా పొజిషన్లో ఉన్నప్పుడు కాన్స్టెంట్గా మన కాళ్ళకి రెసిస్టెన్స్ బ్యాండ్ వేసుకొని ఉంటాం. ఆల్ రైట్, అండ్ ఇక్కడ నుండి ఫస్ట్ పొజిషన్ కోబ్రా, లెగ్స్ కొంచెం వైట్. ఓకే, స్క్వీజ్ చేసి ఉంచండి. ఫ్రమ్ హియర్ ఫస్ట్ హోల్డ్ చేయండి, ఇలా రిలాక్స్గా లూజ్ చేయకండి లెగ్స్. అండ్ రెసిస్టెన్స్ బ్యాండ్ లేకున్నా కూడా పర్లేదు, మీరు ఇవన్నీ చేయొచ్చు. ఆల్ రైట్, హ్యాండ్స్ ఇక్కడ నుంచి ఫార్వర్డ్, మన ఫేస్ ఇన్ లైన్ ఉండాలి. ఇక్కడ నుంచి స్లోగా ఇన్హేల్ చేస్తూ కమ్ అప్ అండ్ పైకి చూడండి. షోల్డర్స్ ఇలా దగ్గర రాకూడదు, దూరం. మీ పామ్స్ ప్రెస్ చేస్తూ మీ పెల్విక్, మీ హిప్ దగ్గర కింద ఫ్లోర్ వైపు పుష్ చేస్తూ ఉండండి. అండ్ లెగ్స్ దగ్గర రాకూడదు, టోస్ పాయింటెడ్, లుక్ అప్. 1 2 3 4 5 అండ్ డౌన్. ఇంకొకసారి రిపీట్ చేద్దాము. టేక్ అ డీప్ బ్రెత్, ఇన్హేల్ చేస్తూ కమ్ అప్ అండ్ పైకి. 1 2 3 పామ్స్ గట్టిగా ప్రెస్ చేయండి ఫ్లోర్కి. 5 అండ్ డౌన్. వన్ మోర్ టైమ్, ఇన్హేల్ స్లోలీ అండ్ మెల్లిగా పైకి రండి. అండ్ 1 2 3 4 హిప్ కింద పుష్ చేస్తూ ఉండండి. 5 అండ్ డౌన్. సో ఈసారి మనం సిమిలర్ మళ్ళీ ఇది రిపీట్ చేద్దాం, కాకపోతే ఈసారి మన థైస్, మన క్వాడ్రిసెప్స్ కూడా మనం స్క్వీజ్ చేయాలి, ఫ్లెక్స్ చేసి ఉంచాలి. సి క్వాడ్రిసెప్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి నా టోస్ టచ్ చేసి పెడతాను అండ్ క్వాడ్రిసెప్స్ టైట్. ఇక్కడ నుంచి సి స్క్వీజ్, నీస్ లాక్ చేసేసి ఇలా మీ థైస్ని స్క్వీజ్ చేసి వైడర్, మరీ వైడ్ కాదు. సో రెసిస్టెన్స్ బ్యాండ్ మనం హోల్డ్ చేయాలన్నమాట. సో ఫ్రమ్ దేర్ సేమ్ పామ్ పొజిషన్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇన్హేల్, స్క్వీజ్ మీ థైస్, నీస్ లాక్ అండ్ అప్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి స్టే దేర్. ఈసారి ఇలా లూజ్ వదలకుండా స్క్వీజ్ చేసి ఉంచాలి. ఆల్ రైట్, లెట్స్ గో, లెట్స్ డూ ఇట్. పామ్స్ హియర్, స్క్వీజ్ యువర్ థైస్, నీ లాక్, మెల్లిగా ఇన్హేల్ చేస్తూ కమ్ అప్. 1 2 3 4 5 down. Malli, one more round and 5 6 7 knees log, squeeze thighs and go. 1 2 3 shoulders back and down. Last time, squeeze thighs, knees locked and 5 6 7 inhale pike and 1 2 3 4 5 and down. Stay here, relax few seconds. 1 2 3
4, 5. అభిమానిక నెక్స్ట్ వర్కౌట్ ఏంటి? నెక్స్ట్ మనం మళ్ళీ ఇదే పొజిషన్ నుంచి ఫస్ట్ ఇలా టోస్ ఫ్లెక్స్ చేస్తూ లెగ్స్ పైకి. ఓకే, ఇక్కడ నుంచి మెల్లిగా టర్న్, ఇలా టోస్ పాయింటెడ్ ఉండాలి అండ్ హ్యాండ్స్ మన పామ్స్ మాత్రం మన చెస్ట్ పక్కకి, ఎగ్జాక్ట్లీ పక్కకి, అండ్ ఎల్బోస్ బయట కాకుండా లోపలికి. ఇన్హేల్ అండ్ ఇక్కడ నుండి పైకి రావాలి కోబ్రా. సో లెగ్స్ బెండ్ కోబ్రా అండ్ పైకి రండి అండ్ లుక్ అప్. సో ఇక్కడ ఇంత పైకి రాకూడదు, మన పెల్విక్ ఎంత ఫ్లోర్కి దగ్గర ఉంటే అంత మనకి ఇంపాక్ట్ తెలుస్తుంది. అండ్ లెగ్స్ కూడా దగ్గర తీసుకురండి. అండ్ 1, లుక్ అప్, 2, 3, 4, 5 and down. Malli we'll do 2 more rounds. Few seconds. Inhale, palms chest pakaki, and first legs up, knees bent, toes pointed, and 5, 6, elbows in, 7, inhale and pike randi. 1, 2, 3, 4, 5 and down. One more round. Relax few seconds and slow the malli. Palms chest pakaki, bend, and 5, 6, elbows in, 7, inhale and go. 1, 2, 3, 4, 5 and down. Stay here and 5, 4, 3, 2, 1. ఈసారి మనం కోబ్రా పోజ్ చేసినప్పుడు మన పామ్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన చెస్ట్ పక్కకి ప్లేస్ చేసి మనం పైకి వెళ్తున్నప్పుడు హిప్ మెల్లిగా ఫార్వర్డ్ పుష్ చేయాలి. సో జస్ట్ వాచ్. ఇక్కడి నుంచి ఇన్హేల్ పైకి వచ్చి టోస్ టక్ చేస్తూ మెల్లిగా హిప్స్ని ఫార్వర్డ్ ఇక్కడికి. మీరు నీస్ కింద పెట్టినా పర్లేదు, నీస్ ఇలా పైకి పెట్టినా పర్లేదు, కానీ పైకి పెడుతున్నప్పుడు స్క్వీజ్ యువర్ థైస్, కింద పెట్టినా కూడా థైస్ స్క్వీజ్ చేయండి. అండ్ షోల్డర్స్ మాత్రం ఇలా కాదు, డెఫినెట్లీ ఇలా కాదు. ఓకే, షోల్డర్స్ బ్యాక్, చెస్ట్ ముందుకి అండ్ లుక్ అప్. ఇలా మీ పామ్స్ గట్టిగా ప్రెస్ చేయండి ఫ్లోర్ మీదకి. ఆల్ రైట్, లెట్స్ గో. అండ్ పామ్స్ చెస్ట్ పక్కకి. ఫస్ట్ ఇన్హేల్, కమ్ అప్ అండ్ ఇక్కడి నుంచి మెల్లిగా టోస్ టక్ చేసి హిప్ని ముందుకు పుష్ చేస్తూ లుక్ అప్. 1, 2, 3, 4, 5 and malliga go down. 2 more times. Take a breather, 1 second, and inhale, palms next to the chest, elbows in, గట్టిగా ప్రెస్ చేస్తూ come up and hip ముందుకు push చేసి chest forward, shoulders back, look up. 1, 2, 3, 4, 5 and down. Last time. And ikkada nunchi slowga inhale and 5, 6, 7 go. Maximum చూసుకోండి, ఇంకొంచెం if you can go. And down. Hands ముందుకి. And 5, 4, 3, 2, 1. And ఇక్కడ నుంచి స్లోగా అండ్ ఆల్ ఫోర్స్ పొజిషన్లోకి వచ్చాం కదా, ఇక్కడ నుంచి స్లోగా కమ్ అప్, నీలింగ్ పొజిషన్. సో మేము ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము, మాది మేము స్ట్రాంగ్గా చేసుకుంటున్నాము. మా స్పైన్, మా బ్యాక్, స్పెషలీ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొట్టి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లేకపోతే వీక్ స్పైన్ ఉన్న వాళ్ళ కోసం కాదు, ప్రతి మనిషి చేయాలి, ఇంక్లూడింగ్ పిల్లలు.
పిల్లలకి కూడా చెప్పియండి, ఎందుకంటే ఈ మధ్య పిల్లలు కూడా కాన్స్టెంట్గా సిస్టమ్ ముందే ఉంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ అనేసి, మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ అనేసి, ఇంకా ఏ యాక్టివిటీ చేయాలన్నా అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. పిల్లలకి డాన్స్ నేర్పియాలన్నా ఆన్లైన్ అయిపోయింది, పిల్లలకి డ్రాయింగ్ నేర్పియాలన్నా ఆన్లైన్ అయిపోయింది. సో పిల్లలకి ఏదైనా యాక్టివిటీ కాన్స్టెంట్గా కూర్చొని అయిపోతుంది, ఎక్సెప్ట్ ఫర్ కొన్ని ఫిజికల్. అలాంటప్పుడు వాళ్ళకి ఇట్లాంటి ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దృష్టిలో పెట్టుకున్నట్టు మీకే కాదు, మనతో పాటు మన పిల్లలు కూడా, చాలా మటుకు మనం పిల్లల్ని ఇగ్నోర్ చేసేస్తాం. వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, ఫిజికల్ యాక్టివిటీ ఉంది. సో వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు, మెల్లిమెల్లిగా ఏజ్ వస్తున్నప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు తొందర ఎఫెక్ట్ అవుతాయి. సో మేక్ షూర్ మీరు పిల్లల్ని కూడా పట్టుకొని కొంచెం ఫన్ వేలో వాళ్ళకి ఇలాంటివి, ఎవరు తొందరగా చేస్తారు, ఎవరు ఫస్ట్ చేస్తారు, ఇలాంటివి చెప్పి వాళ్ళని కొంచెం ఎక్సైటింగ్గా ఇవన్నీ చేయించండి. చాలా ఇంపార్టెంట్ వాళ్ళ బ్యాక్కి కూడా. ఓకే, వన్ లాస్ట్ ఇక్కడ నుంచి, అండ్ మీరు టోస్ టక్ చేసేసి ఇక్కడ నుంచి సి, నా రెసిస్టెన్స్ బ్యాండ్ ఇంకా ఉంది. సో ఫీట్ వైడర్, టోస్ టక్, ఇక్కడ నుంచి ఇలా హిప్ ముందుకి పుష్ చేస్తూ లుక్ అప్. అండ్ ఫస్ట్ మాకు అలవాటు కాబట్టి మేము ఈజీగా వెళ్ళిపోతాము. బిగినర్స్కి మీరు హ్యాండ్స్ ఇలా మీ లోవర్ బ్యాక్ అండ్ ఎల్బోస్ వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ముందుకు సపోర్ట్ పుష్ చేస్తూ లుక్ అప్. లెట్స్ గో. అండ్ 1, హిప్ ఫార్వర్డ్, 2, 3, 4, 5. అండ్ మెల్లిగా కమింగ్ బ్యాక్ కూడా మెల్లిగా ఉండాలి. సో ఇక్కడ నుంచి మెల్లిగా అడ్జస్ట్ చేసుకొని పొజిషన్ ఫార్వర్డ్, ఆల్మోస్ట్ చైల్డ్ పోజ్. ఇక్కడ నుంచి మీరు ఇలా టోస్ కింద పెట్టచ్చు, లేకపోతే యూ కెన్ స్టే హియర్. కానీ హిప్ పైకి పెట్టేసి పపీ పోజ్, ఫార్వర్డ్ మాక్సిమం ముందుకు స్ట్రెచ్ చేయండి. హ్యాండ్ స్ట్రైట్, and slowly come back center. And that's it for today. సో చూసారు కదా, ఈరోజు స్పైన్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేసాము. మీరు కూడా రైట్ టెక్నిక్ ఫాలో అయ్యి చేయండి. ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు యూజ్ అయ్యే కొత్త ఎక్సర్సైజెస్ తో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.